హలో. హలో, నమస్కారం అన్న. నమస్తే అండి. ఎవరండి? పాస్టర్ గారా అండి? అవునండి, చెప్పు. అదే ఇందాక ఒక వీడియో చూసామండి. అది గోపి గారితోనూ ఇంకొకటి అభిమన్యు గారితోనూ మీరు మాట్లాడింది. చెప్పండి. మీరు సువార్త చెప్పుకోవడానికి తప్పు కాదండి. మీ వరకు మీ దేవుని గురించి మీరు ఏమైనా చెప్పుకోవచ్చు, తప్పు కాదు కదండి. అవును సార్. అలాగే వేరే వాళ్ళు పూజించే దేవుళ్ళని దేవతల్ని కించపరచడం తప్ప కాదా? నేనండి వేరే దేవుళ్ళని, మీ దేవుడిని పొగుడుకోవడం, మీ దేవుడిని గొప్ప చెప్పుకోవడం మంచిదే. అది ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ దేవుడి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, తప్ప. అవును అవును అవును. అలాగే వేరే వాళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ అయ్యప్పని కానీ లేకపోతే ఇంకో దేవుడిని కానీ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు కొలుసుకుంటారు. వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని తప్పు పట్టడం అది కరెక్టే అంటారా? నేను కించపరిచానండి. అవునండి. సార్ మీది ఎవరు సార్? నాది కడప జిల్లా పులివెందుల అండి. ఓకే సార్. ఏం పేరు సార్? నా పేరు సునీల్ కుమార్ రెడ్డి. ఓకే సార్. అయితే నేను మీ దేవి దేవతల్ని కించపరిచి దూషించడం మీరు విన్నారు సార్? అదే విన్నాను కదా, చెప్తున్నారు కదా. అదే ఏమని విన్నారు సార్? నేను తిట్టినట్టు ఏమన్నా విన్నారా సార్ మీరు? అదే వీడియోలో చెప్తున్నారు కదన్న, మీరు కూడా దానికి సరే అంటున్నారు. ఒకసారి అనట్లేదు. నేను తిట్టినట్టు మీరు విన్నారా సార్? నేను వినలేదు. కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అలా మీరు వినలేదన్నారు. కరెక్ట్, వెల్ డన్, గుడ్. అయితే వాళ్ళు అన్నారని నేను తిట్టానని ఇప్పుడు ఫోన్ చేశారు, అంతే కదా సార్? అవునండి. ఓకేనండి. ఓకే, మంచిదండి. ఇప్పుడు మీరు వినలేదు, వాళ్ళు అన్నారు ఏదో మాట, ఇది మా దేవి దేవతలు అదే అయ్యప్పన ఎవరిని తిట్టానని వాళ్ళు అంటే ఆ మాట విని ఫోన్ చేశారు. అయితే అక్కడ ఏం జరిగిందో కూడా మీకు తెలియదు, అవును కదండి? ఓకే, దాని వివరణ మీకు చెప్తున్నానండి, ఏం జరిగిందనేది. మీరు వినలేదు కనుక నేను మీకు చెప్తున్నాను. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, నేను మా వాక్యాన్ని చెప్పుకుంటూ మేము మా యూట్యూబ్లో డిస్కషన్ చేసుకుంటుండగా వీళ్ళు కొన్ని క్వశ్చన్లు వేశారు ఒకసారి. మా పాస్టర్ గారు అని అన్నారు, వాళ్ళు అంటున్నారండి మీ దేవి మీరు మీ ప్రసాదం మేము తింటాము, హైందువులు అయిన మేము మీ ప్రసాదం క్రైస్తవుల ప్రసాదం తింటాము, వాళ్ళ చర్చిలో ఏది పెట్టినా, మరి వాళ్ళు గుళ్ళో పెట్టింది మీరు తినరు అని అంటున్నారు, ఎందుకు తినరండి అని నన్ను ఓ పాస్టర్ గారు క్వశ్చన్ చేశారు మా డిస్కషన్లో. అయితే అప్పుడు నేను అన్నాను, మరి మనం తినం కాదండి అని అన్నాను. అదే ఎందుకు తినరని అడుగుతున్నారండి వాళ్ళు అని అన్నారు. అని అంటే సరే అండి, అలాగైతే ఎందుకు తినరో నేను చెప్తాను వివరంగానే అని చెప్పేసి వివరంగా చెప్పానండి. అయితే ఆ వివరాన్ని ఏమైందంటే అతనికి బాధ కలిగించి ఆయన అంటాడు, నాకు ఫోన్ చేసి మీరు డిస్కషన్లు అవి చేస్తున్నారు కదా, మాతో డిబేట్ చేయండి అని అన్నాడు. నేను చేయనండి అని. నేను మీతో డిబేట్ చేయనండి అని. ఎందుకు చేయమని? మీరు మాట్లాడితే బూతులు తిడతారండి అన్న. మరి మీ బైబిల్లో ఉన్నది బూతులే కదా అన్నీని అని అన్నాడు. అని అంటే మా బైబిల్లో బూతులు ఉందో ఏముందో మాకు తెలుసండి, మీరు ఆ బైబిల్ నమ్మరు కనుక అది మీకు బూతుల్లా కనపడతాయండి అని అన్నారు. అసలు విషయం ఏంటంటే ఆ రోజు మేము డిస్కషన్ చేసింది ఏంటంటే ప్రసాదం గురించి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ పాస్టర్ గారు నేను డిస్కస్ చేసుకున్నామండి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఉంటారు కదండి, ప్రసాదం ఎందుకు తినరు అనే దానికి వివరణ అండి ఇది. అయ్యప్ప మాల వేసి ఉంటారు కదండి, అయ్యప్ప మాల వేసిన వాళ్ళు అన్ని దేవుళ్ళని, అన్ని దేవతల్ని, అన్ని గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకుంటారు కదా, దేవుళ్ళ గుళ్ళ దగ్గర, లేకపోతే అదే హిందూ శివాలయం కానీ లేకపోతే ఇంకా వేరే గుళ్ళు ఏ ఉన్నాయో, లేకపోతే దేవతలు అక్కడే తింటారు, అక్కడే ఉంటారు, అక్కడే పూజలు చేసుకుని అక్కడే ఉంటారు కదా, అక్కడే చేసుకుంటారు కదా అని అన్న. అవునండి అని అన్న. అయితే ఆ దేవతలకి కొంతమంది మొక్కుబళ్ళు చేసుకుని కోళ్ళని మేకలను కోసుకుంటారు కదా అన్న. అవును కదా, కోసుకుంటారు కదా, అక్కడే భోజనాలు వండుకుని తింటూ ఉంటారు కొన్ని చోట్ల. మరి ఇది అయ్యప్ప మాలేసిన వాళ్ళని అది ప్రసాదమే కదా వాళ్ళకి, అక్కడ మొక్కుబడి చేసుకుని అది కోళ్ళని మేకలను కోసుకుని తినేవాళ్ళకి అది ప్రసాదమే కదా, అది వాళ్ళు చాలా పవిత్రంగా తింటారు కదా, మరి అయ్యప్ప మాల వేసిన వాళ్ళని తినమంటే అది తింటారా అని అడిగా.
తినరండి అని అన్నారు. ఎందుకు తినరు అన్న? వాళ్ళ దీక్షలో ఉన్నారండి అన్న. ఎన్ని రోజులు? 40 రోజులు దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష అయిపోయాక తింటారా అన్న? తింటారా? మరి దీక్షలో ఉండగా ఎందుకు తినరు? దీక్ష అయిపోయాక ఎందుకు తింటారు? దీక్షలో ఉండగా ఎందుకు అపవిత్రమైంది ఇది? ఎందుకు తినరు? పవిత్రమా అపవిత్రమా అది వాళ్ళు ఇచ్చేది. ఇది ఎందుకు తర్వాత ఎందుకు తింటారా? అది పవిత్రమా అపవిత్రమా? అంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు, ఒక నిష్ట పెట్టుకున్నారు. 40 రోజులు మేము చాలా నిష్టగా ఉండాలని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అని అన్నారు. ఓకే, నేను అనేది అదే. వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు, ఒక నిష్ట పెట్టుకుంటారు, ఒక క్రమం పెట్టుకున్నారు. మేము ఇయ్యే తినాలి, మేము ఇయ్యే తాగాలి, మేము ఇక్కడే పడుకోవాలి, ఇలాగే పడుకోవాలి, ఇలాగ కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండాలి. ఒక 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 రకమైనటువంటి నియమం ఉంది దానికి. అది చెయ్యాలంటే ఒక నియమం ఉంది, ఆ దీక్ష చేయాలంటే. కరెక్ట్. అవును. అలాగే క్రైస్తవ్యానికి కూడా ఒక నియమం ఉంది. క్రైస్తవం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో, ఎప్పుడైతే మారుమనసు తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించామో, దానికి ఒక నియమం ఉంది, ఒక నిష్ట ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారం మేము నడుచుకుంటాం కాబట్టి అప్పటి నుంచి, అంతకుముందు మేము హిందువులుగా ఉన్నప్పుడు మేము తిన్నాం, మామూలుగా ఉన్నప్పుడు మేము తిన్నాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మారుమనసు తీసుకున్నామో, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో, అప్పటి నుంచి మేము ఆ నియమంలోకి వెళ్ళిపోయాం. అయ్యప్ప మాల తీసుకున్న వాళ్ళు ఆ 40 రోజులు ఎలాగైతే నియమంలోకి, నిష్ఠలోకి, భక్తిలోకి వెళ్ళిపోయారో, మేము కూడా బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మేము నియమం, నిష్ఠ, భక్తిలోనికి వెళ్ళిపోయాం. కాబట్టి మేము అయితే తినమన్నాం. ఇది ఏమైనా తప్పు ఉందంటారా? సరే, లేదు, ఇది కరెక్ట్ అండి. మీరు ఖచ్చితంగా మాట్లాడారు, బాగుంది. ఓకే సార్. నేను జరిగింది అయ్యప్ప గురించి మాట్లాడింది ఇదేనండి. అదే ఒకసారి మీకు వివరం చెప్తున్నాను. అయ్యప్ప గురించి మాట్లాడింది ఇదే. దీన్ని ఏం చేశారంటే మా అయ్యప్పని తిట్టారు అని పెట్టేశారండి వాళ్ళ తమ్మునీళ్ళు. అది చూసి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అదే చెప్పండి. మీరు మాంసం తింటారా సార్? మాంసం తింటాను. అదే మటన్, చికెన్. అవును, తింటాను. మటన్, చికెన్ తింటాను, చేపలు. సార్ మీరు బయటికి వెళ్ళినప్పుడు మాంసం తెచ్చుకుంటారు కదా సార్? అవునండి. మీరు అక్కడ హలాల్ చేసింది తెచ్చుకుంటారా? ఏదైనా ఇప్పుడు బైబిల్లో ఒకటి ఉందండి, అదే అంగటిలో అమ్మేది ఏదైనా మీరు కొనుక్కుని తెచ్చుకుని వండుకుని తినొచ్చు అని బైబిల్లో ఉందండి ఆ మాట. హలాల్ చేయడం అంటే తెలుసా సార్? అది అన్నీ మనకు తెలియదండి. హలాల్ చేయడం అనేది వచ్చేసి ఒక ముస్లింలు వాళ్ళ దేవునికి మేము ఈ ప్రాణం తీసుకున్నాము, ఇది కేవలం అల్లా కోసం మాత్రమే దీన్ని చేస్తున్నాం అని చెప్పి హలాల్ అంటారండి. అది అల్లా ఆజ్ఞతోనే చేస్తున్నామని చేస్తారు. సో అంటే వాళ్ళు అల్లా కోసం చేసిన దాన్ని మీరు తెచ్చుకొని తింటే అది కరెక్ట్ అవుతుందా అండి? మా బైబిల్లో ఒక మాట ఉందండి. ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా అమ్ముతారండి. తిరుమలలో లడ్డు అమ్ముతారండి. తిరుమలలో లడ్డు అమ్ముతారు. మీరు ఒకటి అడిగారు, నేను చెప్తాను దానికి సమాధానం. తర్వాత ఇంకోటి అడిగారు. కానీ ఇప్పుడు అంగట్లో అమ్మేది అన్నారు, హలాల్ చేస్తారన్నారు అండి. వాళ్ళు హలాల్ చేసిన మీరు ఇడ్లీ వేస్తారు. ఇడ్లీ ఉదయాన్నే ఏం చేస్తారో కొంతమంది ఇడ్లీ అమ్ముకునేవారు ఉంటారు, బజ్జీలు కానీ టిఫిన్ అమ్ముకునేవారు ఉంటారు. పూజలు చేసుకుంటారు. పొద్దున్న వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒకటో రెండో తీసి అక్కడ మూలను పెట్టుకుంటారు. ఏమండి, అది మాకు సంబంధం లేదు. ఆ మూలను పెట్టేది ఇది ప్రసాదం అండి, ఇది తినండి అంటే మేము తినం. మీకు అర్థమైందండి? నేను చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి. అదే ఆ ఇడ్లీ వేసిన పాత్ర తీసుకోండి, అక్కడ వేస్తూ ఉంటాడు, వాళ్ళు మళ్ళీ వేస్తూ ఉంటారు, అట్లా వేస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు. నాకు ఒక గట్ట ఏంటంటే వేస్తారు, నాకు 4 ఇడ్లీ కట్టినంటే కట్టేస్తారు. మీకు అర్థమైందండి? అప్పుడు ఆ మూలలు పెట్టేందండి, వాళ్ళు మీ దేవుడి దగ్గర పెట్టుకుని అక్కడ మూలలు పెడతారు కదా, ఒక ఇడ్లీయో 2 బజ్జీయో పెడతారు. పెట్టి అవి తెచ్చి ఇదేండి ప్రసాదం అండి, ఇది తీసుకోనండి, లేకపోతే ఇది డబ్బులకండి, ఇది తీసుకోండి అంటే మేము అవి తీసుకోమండి, అక్కడ పెట్టినవి తీసుకోమండి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు వేస్తున్నారు కదా, ఇవి మాకు ఇవ్వండి, మేము కొనుక్కెళ్తాం. లేకపోతే అవి ఊరికి ఇచ్చినా కూడా తీసుకోమండి. ఎందుకనంటే దాని